క్రికెట్ ఎంతగా రూపాంతరం చెందినప్పటికీ ఈ క్రీడలో దాగి ఉన్న ఆల్కహాల్ కల్చర్ మాత్రం ఇంకా వీడలేదని ఇంగ్లాండ్ మాజీ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆధునిక కాలానికి అనుగుణంగా ఆహార నియమాలు, వైద్య సదుపాయాలు, ఫిట్నెస్ ప్రమాణాలు మారినప్పటికీ క్రికెటర్లలో తాగుడు వ్యసనం మాత్రం అలానే ఉండిపోయిందని ఆయన గుర్తు చేశారు. ఈ అలవాటు కేవలం ఇంగ్లాండ్ జట్టుకే పరిమితం కాలేదని, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల ఆటగాళ్లలోనూ ఈ కల్చర్ బలంగా ఉందనే విషయాన్ని స్పష్టం చేశారు. గ్రాస్ రూట్ స్థాయిలోని క్లబ్ క్రికెట్ నుంచే ఈ అలవాటు ఆటగాళ్లలో పాతుకుపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా 1980 దశాబ్దం నుంచే క్రికెట్కు మద్యానికి మధ్య విడదీయరాని బంధం ఏర్పడిందని స్టోక్స్ గుర్తు చేశారు. ఇటీవలి న్యూజిలాండ్తో జరిగిన 3వ టెస్ట్ అనంతరం అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పిన ఆయన ఈ సిరీస్ ప్రారంభంలో నైట్ క్లబ్ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. తొలి టెస్టు ముగిశాక పీకల దాకా తాగి ఓ రగ్బీ ప్లేయర్తో గొడవ పడటంతో ఈ కారణంతోనే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఆయనపై చర్యలు తీసుకుంటూ 2వ టెస్ట్ నుంచి పక్కన పెట్టింది. తాజాగా ఓ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న బెన్ స్టోక్స్ తాగుడు కల్చర్పై వ్యక్తమవుతున్న విమర్శలకు స్పందిస్తూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. మద్యం తాగే అలవాటు ఇంగ్లాండ్ జట్టుకు మాత్రమే ప్రత్యేకంగా అంటుకుందనే వాదనను ఆయన పూర్తిగా తోసిపుచ్చారు. ఆటలో ఎంతటి ఆధునిక పరిజ్ఞానం, సైన్స్ అందుబాటులోకి వచ్చినా మద్యంతో క్రీడాకారులకు ఉన్న సంబంధాన్ని తెంచలేకపోయారని వాపోయారు. క్రీడల్లో ఎంత ప్రొఫెషనలిజం పెరిగినా కొన్ని అలవాట్లు మారకపోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిగతంగా తాను మద్యం సేవించిన ప్రతిసారి తీవ్ర ఇబ్బందుల్లోనూ వివాదాల్లోనూ చిక్కుకున్నానని ఓపెన్ గా అంగీకరించారు. మద్యంతో తనకున్న అనుబంధం కేవలం ఒక సమస్య మాత్రమే కాదని, అది తన కెరియర్ కు ఎంతో ప్రమాదకరంగా మారిందని ఆయన ఆత్మ పరిశీలన చేసుకున్నారు. గత చరిత్రను తిరిగిస్తే చాలా మంది మాజీ క్రికెటర్లు ఈ తాగుడు అలవాటు కారణంగానే పలు అనారోగ్య సమస్యల బారిన పడ్డారని స్టోక్స్ గుర్తు చేశారు. ఈ తరహా సంస్కృతి క్రికెట్ ఆటకు ఏమాత్రం మంచిది కాదని, కానీ దీనిని మార్చడానికి ఏం చేయాలో కూడా తనకు అర్థం కావటం లేదని నిస్సహాయత వ్యక్తం చేశారు. గతంలోనూ ఎందరో దిగ్గజ క్రీడాకారులు మద్యానికి బానిసలై తమ విలువైన కెరియర్ను నాశనం చేసుకున్న ఘటనలను ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. కాలంతో పాటు క్రీడాకారుల ఆలోచన విధానంలో మార్పు రాకపోతే మున్ముందు మరిన్ని సమస్యలు వస్తాయని హెచ్చరించారు. తన సొంత అనుభవాల ఆధారంగా బెన్ స్టోక్స్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆటగాళ్ల ప్రవర్తన, క్రమశిక్షణపై దృష్టి సారించాల్సిన అవసరాన్ని ఈ ఘటన మరోసారి క్రికెట్ బోర్డులకు గుర్తు చేసింది.